26 రోజులయ్యింది, ఇంకా కూడా జ్ఞానేశ్వరి కనిపించడము లేదు. అంటే ఇప్పుడు ఈ విషయంగా కాకినాడలో జరిగిన ఈ సంఘటన, దీని విషయంగా ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి అంటే, మీకు మిత్రులు వరుస పెట్టి వీడియోస్ పెడుతున్నారు. సో ఇవాళ ఏంటి, 1 లక్ష రూపాయలు ఎవరైతే ఆచూకీ తెలుపుతారో, ఒక చిన్న క్లూ ఇచ్చినా కూడా మీకు 1 లక్ష రూపాయలు బహుమానము అని చెప్పి మీకు ప్రభుత్వం ప్రకటించింది. మీకు ఏకంగా పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా పర్యవేక్షిస్తున్నారు, జ్ఞానేశ్వరి దొరుకుతుందా. సో చిన్న బ్యాక్గ్రౌండ్ అండి, తెలియని వాళ్ళకి ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో మన వైపు నుంచి ఒక చిన్న ప్రయత్నం, మన కమ్యూనిటీలో మన ఛానల్ చూసేవాళ్ళు, సో పలానా దగ్గర ఈ పాపను చూసేము అంటే మీకు 1 లక్ష రూపాయలు వచ్చే అవకాశం. ఇదో ఆశ చూపిస్తున్నానని కాదు, మీకు ఆ తల్లిని చూస్తే, ఆవిడ భవానీ అనబడే ఆవిడ పరిస్థితి చూస్తే చాలా చాలా దయనీయంగా ఉంది. మీకు ఆవిడ ఆహారము తీసుకోకపోవడము, ఇప్పుడు ఆవిడ పరిస్థితే విషమంగా మారుతుందండి. అలాంటప్పుడు అగ్రహారము అనే ఈ గ్రామము, మీకు పామాయిల్ తోట 40 ఎకరాలు అన్నప్పుడు ఇదేం మామూలు విషయం కాదు. మరి మీకు తెలిసే ఉంటుంది, తండ్రి గణేష్ ఈయన తోటలోకి వెళ్ళాడు. నాన్నని చూస్తే ఈ పాప కూడా నడుచుకుంటూ వెళ్ళింది. ఆ పాపతో పాటు ఒక కుక్క, శునకం, ఇది కూడా వెళ్ళింది. సో ఇది గమనించిన తండ్రి మళ్ళీ పాపను ఇంటి దగ్గర విడిచిపెట్టి, పెద్ద తోట కదండి, సో అటు ఇటు వెళ్ళే అవకాశము లేదు. కానీ 40 ఎకరాలు అన్నప్పుడు టూ బిగ్. సో ఇంటి దగ్గర విడిచిపెట్టి ఈయన వెళ్ళాడు. సో పాప బయట ఆడుకుంటుంది కదా అని చెప్పి భవానీ కూడా భావించడము, సడన్గా ఈ పాప మాయం అవ్వడం, జ్ఞానేశ్వరి మాయం అవ్వడం. మీకు గ్రామస్తులు ఈ పాపను చూశారండి, చూసి మళ్ళీ ఇంటి దగ్గర విడిచిపెడదాము అంటే మీకు ఆ శునకము దగ్గరికి రానివ్వలేదు. సో వీళ్ళ మీద పెద్ద లెవెల్లో మీకు అది అరుపులు, దాడి చేసే పరిస్థితి. ఎందుకులే మనకు అని చెప్పి వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. కానీ తరువాత తెలిసిందేమిటి, ఈ పాప మాయమైపోయింది. సరే, ఇప్పుడు ఆ శునకము ఈ పాపతోనే ఉండింది కదా, సో దాని యొక్క మూమెంట్స్ను గమనిద్దాము అని చెప్పి మీకు ఏ లెవెల్లో జరిగిందండి, మీకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచి పోలీసు వ్యవస్థ, ఫారెస్ట్ అధికారులు, ఇక ఎంతెంత మంది అంటే ఒక 500 మంది, స్వయాన హోంమంత్రి అనండి, మీకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఇంతమంది కూడా ఈ పాపను కనిపెట్టాలి అని చెప్పి పెద్ద లెవెల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే మీకు ఇది ఒక రాష్ట్రానికే ఛాలెంజ్ అండి. ఇంతవరకు చరిత్రలో ఒక 2 ఏళ్ల పాప మిస్సింగ్, ఆ మిస్సింగ్ పాపను కనిపెట్టడానికి మీకు యావత్ యంత్రాంగము పని చేయడము అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి మన వైపు నుంచి కూడా ఎవరైనా చూసి ఉంటే ఇమీడియట్గా మీరు ఆచూకీ తెలియజేయండి, కామెంట్స్లో పెట్టండి ఏం జరుగుతుంది అక్కడ, కాకినాడలో మీకు తుని అనబడే ప్రాంతంలో ఏం జరుగుతుందో వివరంగా పెట్టండి. సో దట్ ఒక రకమైన నెట్వర్క్ తయారవ్వచ్చు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. సో మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి వాళ్ళు కూడా 26 రోజుల నుంచి మీకు ఈ గాలింపు జరుగుతుంది అంటే నదులలో వెతుకుతున్నారు. మీకు పక్కన ఉండే చెరువులు, తోటలు, అడవులు, ఎక్కడైనా ఆఖరికి ఇవాళ జ్యోతిష్యులు కూడా వచ్చి పలానా దగ్గర ఉండవచ్చు అంటే 100 కిలోమీటర్ల దూరములో ఈ పాప ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ జ్ఞానేశ్వరి అక్కడ ఉన్నట్టుగా చెప్తున్నారు. పలానా నెలలో దొరికిపోతుందని కూడా చెప్తున్నారు. ఇవన్నీ మూఢ విశ్వాసాలు అవ్వచ్చు, కానీ ఏదో ఒక తెలియని హోప్ కదా. ఆ తల్లిని చూశారనుకోండి, మీకు ఆహారము పెడితే ముట్టుకోవడం లేదు, నీరసము, మీడియా వస్తే బోరున ఏడవడం, అలా సోమసిల్లి పడుకుండిపోవడం. హాస్పిటల్కి తీసుకువెళ్తే నువ్వు బాగుంటే కదమ్మా, ఇంకొక పాప ఉంది కదా, దానిని చూసుకోవాలి కదా, ఎలాగో ఒకలాగా జ్ఞానేశ్వరిని వీళ్ళు కనిపెట్టేస్తారు, నువ్వు మాత్రం ఆహారము తీసుకో అంటే ఆవిడ సిట్యువేషన్లోనే లేదండి. ఆ భవానీ పరిస్థితే చాలా చాలా దారుణంగా. ఎందుకంటే పాప ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది, ఇంకా అనుకోకూడదు. 24 రోజులు అన్నప్పుడు ఏవైనా జరగచ్చు. ఇప్పుడు మీరు చూడండి, ఈ తోటలో మీకు అడవి పందులు
చాలా చాలా ఉండేవి, ఇవాళ లేవండి. కాబట్టి అడవి పందులు ఈ పాపను ఏమైనా చేసుంటాయా అనే డౌట్ కూడా మాకు లేవు, ఎందుకంటే అవి రావడం లేదు. ఇంతకీ చెప్పాలంటే ఒక బొమ్మ, ఆ బొమ్మలో వీళ్ళు మాంసం ముద్దను పెట్టి ఏవైనా జంతువులు వస్తున్నాయా అనే ప్రయత్నాలు, అంటే అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి శునకము చూడండి, దీని స్టోరీ మీరు వినే ఉంటారు. ఆ పాపతోనే తిరుగుతుందండి. 35 నిమిషాలలో ఏం జరిగిందో తెలియదు. మళ్ళీ ఆ శునకం వెనక్కి వచ్చింది. వచ్చిన తరువాత దీనిని ఒక బోనిలో పెట్టారు. పెట్టిన తరువాత చూడండి అటు ఇటు కదులుతుంది, నోరు తెరిచే ఉంచింది, ఇంత ఆహారము కూడా ముట్టుకోలేదు. సడన్గా ఈ శునకము మరణించింది. అంటే దీన్ని ఎవరైనా ఫుడ్ పాయిజన్ చేశారా? మీకు జ్ఞానేశ్వరి విషయంలో కూడా ఇదే జరిగిందా? పోస్ట్ మార్టం చేసి చూశారు, ఏమీ లేదండి, న్యాచురల్ డెత్. ఇన్ఫెక్షన్, ఆహారము తీసుకోలేదు, అలా ఆకలితోనే ఈ శునకము మరణించింది. ఇది ఒక న్యాచురల్ డెత్ అని అంటున్నారు. మొత్తము మిస్టరీయేనండి. ఆ పాపతో తిరుగుతున్న శునకము ఆహారం తీసుకోకపోవడం ఏమిటి? సో మీకు అటు ఇటు తిరుగుతూ ఉండడం ఏంటి? దాన్ని విడిచిపెట్టారు. కనీసం ఆ పాప ఎక్కడ ఉంటుందో దాన్నైనా ఇది గమనిస్తుంది కదా. అంటే నడుస్తుంది నడుస్తుంది నడుస్తుంది, మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసింది. దీనిని ఒక బోనులో పెట్టారు, అక్కడ ఇది మరణించింది. సో ఇదంతా ఆలోచిస్తున్నప్పుడు ఎవరికి ఏమి అంటే, మీకు ఎన్ని సీసీ కెమెరా ఫుటేజెస్, మీకు గ్రామ ప్రజలు ఇవాళ ప్రతి ఒక్క కారు, బస్సు ఈ పోస్టరే కనిపిస్తుంది కదా. ₹1,00,000 బహుమానం అని ప్రకటిస్తున్నారు. మరి కాకినాడ, తుని, మీకు ఈ అడవులు, సో మీకు ఎంతోమంది గ్రామస్తులు ఉంటారు కదా, ఎవరికీ కూడా ఆచూకీ తెలియడము లేదు. అంటే లోకల్గా ఉండే మీకు ఈ వర్కర్స్ ఉంటారు, ఇమిగ్రెంట్ వర్కర్స్, వేరే రాష్ట్రాల నుంచి వస్తారు. వాళ్ళను కూడా, అంటే ఈ పాప ఏ రోజైతే మిస్ అయ్యిందో అదే రోజు ఎవరెవరు కాకినాడను విడిచిపెట్టి వెళ్ళారు, తునిని విడిచిపెట్టి వెళ్ళారో ఇవాళ వాళ్ళందరినీ కూడా పిలిపించి పోలీసులు హైయెస్ట్ లెవెల్లో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారండి. మీకు ఎక్కడా ఏ తేడా లేదు. ఎటు వెళ్ళిపోయింది? 2 ఏళ్ల పాప, మీకు 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కాదండి, 2 ఏళ్ల పాప ఎక్కడ దాకా నడుస్తుంది? ఆకలి వేస్తే ఏడుస్తూ కూర్చుంటుంది కదా, నడవలేదు కదా. మరి ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు? ఎందుకు ఎత్తుకెళ్ళిపోయారు? ఏం చేశారు? పెద్ద మిస్టరీగా మారింది. ఇందులో నాకు తెలిసి, నేను అర్థం చేసుకున్నది, తండ్రి వెళ్ళాడు, వెనక కుమార్తె వెళ్ళింది, తండ్రి తీసుకువచ్చి విడిచిపెట్టాడు అంటున్నారు. మరి తండ్రి, అతని మిత్రులు ఇంత నెగ్లిజెన్స్తో ఎందుకు ఉన్నారు? పోలీసులు ఫైనల్గా అక్కడే జీరో ఇన్ చెయ్యాలేమో నాకైతే అనిపిస్తుంది. ఎందుకు అంటే, కొంతమంది అనుకోకూడదు, ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు డెలిబరేట్గా కొన్ని అటెంప్ట్స్ జరుగుతాయండి. ఎందుకు జరుగుతాయో మనం మాట్లాడలేము. మరి తండ్రి, అతని స్నేహితులు, మీకు లోకల్గా ఉండే గ్రామస్తులు, సో వీళ్ళ ఆలోచనలు ఏమిటి? ఈ స్నేహితులు కంటిన్యూస్గా, అంటే వీళ్ళందరి తోటలకు వస్తూనే ఉంటారండి. 40 ఎకరాలు, అందులో ఇల్లు కదా, సీసీ కెమెరా అన్నీ ఉన్నాయి. కానీ వచ్చేవాళ్ళు ఈ పాపను ఎందుకు టార్గెట్ చేశారు అన్నప్పుడు ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ మరి వీళ్ళను మీరు చాలా సీరియస్గా విచారణ చేయాల్సిన అవసరము ఉందా? ఎందుకు అంటే 40 ఎకరాలు దాటుకొని ఈ పాప కాంపౌండ్ వాళ్ళు, గేట్లు దాటుకొని ఎక్కడికో నడుచుకుంటూ వెళ్ళిపోయింది అంటే నేనైతే నమ్మలేనండి. మరి మీరు నమ్ముతారా? 2 ఏళ్ళు వయసు, గుర్తుపెట్టుకోండి. మరి అక్కడ ఆ తోటలో, 40 ఎకరాల తోటలో ఏం జరిగింది? ఈ శునకము ఆ పాపను ఎందుకు విడిచిపెట్టి వెనక్కి వచ్చింది? మరి ఆ పాప పక్కన ఉండే చెరువుల వైపు వెళ్ళిందా, లేదా అడవుల్లో ఎక్కడైనా చిక్కుకుపోయింది? ఇవాళ గుహల్లో కూడా వెతుకుతున్నారండి. డే అండ్ నైట్ ఈ సెర్చ్ జరుగుతుందండి. కాబట్టి పోలీసులు ఒక్క కార్నర్ని కూడా విడిచిపెట్టడం లేదు. ఒక యాంగిల్ని కూడా 7000 మొబైల్ ఫోన్ కాల్స్ని వీళ్ళు ట్రాక్ చేశారు ఈ ఒక పాప కోసము. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలాంటి ఒక ఇన్వెస్టిగేషన్ నేనైతే ఎప్పుడు వినింది లేదు. మరి ఈ పాప యొక్క భవిష్యత్తును మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.